నీతికి నిజాయితీకి మారు పేరు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అధ్యక్షుడు గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. మరి ఈ నీతి నిజాయితీ గురించి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అవినీతిమయం, గత ప్రభుత్వ పాలన అంతా అవినీతిమయం అని చెప్పి అనడం జరిగింది. అసమర్థ పాలన అని చెప్పన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎటువంటి స్కాములు చేశారు అనే విషయాల గురించి కూడా ఆయన మైనింగ్ స్కామ్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి, ఇసుక స్కామ్ గురించి, ఇట్లా అన్ని స్కాముల గురించి కూడా వివరించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ అంధకారం నుంచి ఇప్పుడు ముందుకు వెళుతుంది, వెలుగులు నింపుతుంది అనే విధంగా కూడా జేపీ నడ్డా గారు చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు పాలన అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇలాగే ఉంటే గనక వీళ్ళిద్దరి ద్వయము కూటమి కలిసి ఉంటే గనక 2047 వచ్చేటప్పటికి విశ్వగురులాగా భారత్ అవుతుంది అని చెప్పి కూడా జేపీ నడ్డా గారు చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. మరి అవినీతికి సంబంధించి గత ప్రభుత్వ హయాం అవినీతి పాలైందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అవినీతికి సంబంధించి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే చాలా విచారణ వేగవంతమైంది, జరుగుతూనే ఉంది. మరి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తారా లేదా? స్కామ్స్కి సంబంధించి ఒక్కొక్క విషయము రోజు బయటకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి సహాయ సహకారాలు కేంద్రం తరపు నుంచి ఉంటాయి? అభివృద్ధికి సంబంధించి సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసులకి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అనే విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమ్మ చౌదరి గారు, అలాగే టీడీపీ నుంచి మోక ఆనంద్ సాగర్ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు కూడా జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. అవినీతి అనంతం అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి బీజేపీ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు జేపీ నడ్డా గారు నిన్న అనడం కూడా జరిగింది. సో ఫస్ట్ రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏమంటారు మేడం, నిన్న నడ్డా గారు చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ముందు అంకమ్మ చౌదరి గారు ఏం చెప్తారో విన్నాక మాట్లాడాలనుకున్నాను. యూ ప్లీజ్ క్యారీ ఆన్ ఫస్ట్. ఓకే సార్. ముందుగా భువన గారు, మీకు, మహాన్యూస్ యాజమాన్యానికి, అలాగే మిత్రులు మోక ఆనంద్ సాగర్ గారికి, మేడం రజనీ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. అంటే మిత్రపక్షం ఈరోజు భారతీయ జనతా పార్టీ, అలాగే కేంద్రంలో అధికారంలో ఉంది. ఆయన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, అలాగే ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. పొత్తు ధర్మమా, లేకపోతే కేంద్రంలో పరిపాలకుడుగానా, లేకపోతే ఆయన మంత్రిగా మాట్లాడుతున్నాడా అనేది తీసి పక్కన పడేస్తే 5 సంవత్సరాల గత ప్రభుత్వం యొక్క అవినీతి అనేది తవ్వే కొద్దీ బయటపడతా ఉన్నాయి. ఇందుగలడందు లేడు సందేహం లేదని చెప్పని మహావిష్ణువు గురించి మనకి గతంలో చరిత్ర పుటల్లోనూ, అలాగే ఈ చరిత్రల గురించి లేదంటే పురాణాల గురించి మనకి చెప్పేవాళ్ళు ఆయన గురించి సర్వాంతర్యామిగా ఆయన్ని వర్ణిస్తూ ఉంటారు. మరి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ శాఖలో అవినీతి జరగలేదు అని చెప్పుకోవడానికి ఏ శాఖ లేదు. మీరన్నట్టు ఈరోజు గతంలో ఇదే భారతీయ జనతా పార్టీని ఇదే ప్యానల్లో రజనీ గారు ఉండొచ్చు, లేకపోతే ఆనంద్ గారు ఉండొచ్చు, చాలా సందర్భాల్లో 5 సంవత్సరాల క్రితం వాళ్ళ మీద పోరాటం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాలను తప్పుబట్టాం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ రోజు మా దృష్టిలో, ఈరోజు మా దృష్టిలో భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా అనే దాని గురించి పక్కన పడేస్తే వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతుందో వీళ్ళను కూడా ఆ తప్పుల్లో వీళ్ళకు కూడా భాగం ఉంది అనే భావన అందరిలో ఉన్నమాట వాస్తవం. మేము చాలాసార్లు గట్టిగా కూడా చెప్పాము, దాంట్లో మొహమాటం ఏం లేదు. ఎందుకంటే మాకు రాష్ట్రం ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదు. పార్టీ ప్రతినిధులుగా వాళ్ళకుంటే పరిధిలో వాళ్ళకుంటాయి. మేము రాష్ట్రం గురించి ఆలోచించేవాళ్ళం కాబట్టి మా పరిధిలో మాకు దోసినంత వరకు
గతంలో వాళ్ళు చేసిన దానికి గట్టిగానే వ్యతిరేకించాం, గట్టిగానే మాట్లాడాం కూడా. సరే, అనుకోని పరిస్థితుల్లో వీళ్ళు కలిసి ప్రయాణం చేశారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, భాగస్వాములుగా వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామి ఉంది, రాష్ట్రంలో వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు, ముందుకెళ్తానే ఉన్నారు. నిజంగా కొన్ని విషయాలు కనుక మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాల అవినీతి మీద కనుక దృష్టి పెడితే అంతకంటే ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు చేసిన మేలు ఇంకోటి ఉండదని అయితే నేను భావిస్తున్నాను. మాటల వరకే పరిమితమా, చర్యలు ఉంటాయా అనే దాని మీద మీమాంస. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా నాకు తెలిసినంత వరకు మాటలకే పరిమితం తప్ప వీళ్ళు చర్యలు ఉంటాయని అయితే భావించట్లేదు. అంటే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇండైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ చేసింది కదా, అది మొట్టమొదటి చేస్తూనే ఉందిగా. ఇప్పుడు ఈ రోజైతే కాదు కదా, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి మద్దతు తెలిపారు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మద్దతు తెలిపారు. ఏమన్నాడు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళి మీరు నాకు 25 పార్లమెంటు స్థానాలు అప్పచెప్పండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు. మరి 5 సంవత్సరాల్లో దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు కదా. పోనీ ఒక్క దాంట్లోనైనా సరే నాకున్న లెక్కల ప్రకారం రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 224 బిల్లులకి వాళ్ళు అడిగినా అడగకపోయినా మద్దతు తెలిపాడు. 224 బిల్లులకి మీరు కావాలంటే చూసుకోండి. కాబట్టి అతను ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి ఎదురు వెళ్ళలేదు, ఆ ధైర్యం కూడా అతను చేయలేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, కొన్ని విషయాలు ఆ పార్టీ ప్రతినిధిగా ఉండి కూడా మొహమాటం లేకుండా మాట్లాడతారు. రజనీ గారు కావచ్చు, ఏంటంటే వాళ్ళు నిజమైన కార్యకర్తలు, పోరాట యోధులు. వాళ్ళు మొట్టమొదటి ఒక పందా అంటూ ఉంది వాళ్ళకి. కాబట్టి అటు ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే ఒప్పుకుంటారు, అలాగే పోరాటం కూడా చేస్తారు. కానీ అతను మీద ఉన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎన్నో ఉన్న తర్వాత కేంద్రం మీద పోరాడే ధైర్యం అతనికి ఎక్కడుంది? అతనికి ఒక ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు, మీరు గమనించుకోండి. మొట్టమొదటి కూడా రాజశేఖర రెడ్డి కొడుకు, అలాగే ఇటలీ సోనియా గాంధీని ఎదిరించాడు, ఇటలీకి పులివెందలకి మధ్య జరుగుతున్న పోరు, కేంద్రం మీద పోరాడుతున్నాడు అనే ఎలివేషన్లు ఇచ్చుకుంటే చెప్పు. మీకు తెలిసి ఒక్కసారైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద అతను పోరాడింది ఒక్క అంశం చూపించండి. ప్రతిపక్షంలో ఉన్న అతను ఎంపీగా ఉన్నప్పుడు జైల్లో ఉంటే అనుమతి తీసుకొని వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటేశాడు కదా. మరి ఆ రోజు మరి వాళ్ళ మీద పోరాటం చేసిన వ్యక్తి వాళ్ళకు మద్దతుగా ఎందుకు ఓటేశాడు? తర్వాత మైత్రి బంధంలో ఉండగా అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎట్లా ఓట్లేశాడు? ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా ఈరోజు ఉపరాష్ట్రపతికి ఈరోజు ఎందుకు ఓట్లేశాడు అంటే, అతను చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతననేది ఉండదు. అతని కేసులకు సంబంధించి తన జోలికి రాకుండా ఉండటం కోసం ఎవరితోటైనా కలిసిపోతాడు. పోరాటం చేయడు అతను, ఎక్కడ పోరాటం చేసినట్లేదు. పోరాటం చేసినట్టు బిల్డప్ ఇస్తాడు అతను, అంతే తప్ప ఎవరి మీద పోరాటం చేస్తాడు? చేయడు అతను. అప్పుడు కాంగ్రెస్ మీద చేయలేదు, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ మీద కూడా చేయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అతను అంత రాజకీయంగా అతను ఆలోచించే విధానం వేరు. భక్తు వ్యాపారస్తుడు అతను. రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకొని ఎలా లబ్ధి పొందాలో అణువణువు తెలుసుకొని అధికారం అందుకోసం వెంపర్లాడుతున్నాడే తప్ప ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర యువత ప్రయోజనాల గురించి, పరిశ్రమలు తీసుకొచ్చే విధానం గురించి, విద్యా విధానాన్ని సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, రహదారులు చక్కగా నిర్మించే కార్యక్రమంలో కావచ్చు, లేకపోతే నీటి రంగాన్ని అభివృద్ధి చేసే విధానం కావచ్చు. ఇప్పుడు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పట్టుకొమ్మలేంటి? గ్రామీణం ఎప్పుడు బాగుంటుంది? రహదారులు బాగుంటే, విద్యుత్ అందుబాటులోకి వస్తే, అలాగే వ్యవసాయం బాగుంటే, నీటి రంగాలు బాగుంటే, వాళ్ళకి మంచి చదువులు అంటే పాఠశాలల రూపేణ మంచి చదువులు అందజేయగలిగితే, ఆరోగ్యం గురించి ఆలోచించుకుంటే, వ్యవసాయానికి తోడ్పాటిస్తే ఇప్పుడు కదా ఏదైనా అభివృద్ధి చెందేది. దాని గురించి ఎప్పుడైనా ఏదైనా ఆలోచించాడా? ఒకసారి చెప్పండి మీరు. అంటే అతను ఇప్పటి వరకు 5 సంవత్సరాలు కాదు, ఈ రోజుకు చూసుకుంటా ఉంటే అతను రేపు 23వ తారీఖు, ఈ నెల 23వ తారీఖుకి 12 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. బెయిల్ మీద బయటకు వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు చూపించండి మీరు. ఒక్కళ్ళు మరి భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచంలో చూసుకున్నా కూడా ఒక్కళ్ళు ఉన్నారా? లేరు. మరి ఎలా సాధ్యమవుతుంది? అతనికి మాత్రం ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి 15 నెలల 3 రోజులు, ఈ రోజుకి అధికారంలోకి వచ్చి వీళ్ళు అంటే 1 సంవత్సరం 3 నెలల 3 రోజులు అయింది.
ఈ రోజు వరకు అతను సిబిఐకి సంబంధించిన విచారణకి వెళ్తున్నాడా? ఆ రోజు అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి వంక పెట్టుకున్నాడు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు హాజరయ్యారు, మిగిలిన వాళ్ళు చాలామంది హాజరయ్యారు, కానీ ఆయన హాజరుగాడు. మరి ఎందుకు, ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేయాల్సింది? అది రజనీ గారి పరిధిలోనా, ఆనంద్ సాగర్ గారి పరిధిలోనా, నా పరిధిలోనా, మీ పరిధిలోనా? ఎవరి పరిధిలో జరగాలి ఇవి? ఎందుకు చర్యలు లేవు? మళ్ళీ ఇంకా అవన్నీ ఉన్న తర్వాత వీళ్ళు ఏదైనా కబుర్లు చెప్తా ఉంటే దాన్ని ప్రజలు వింటారు, స్వాగతిస్తారు, భుజాన్ని వేసుకుంటారు అనుకుంటే అంతకంటే పొరపాటే లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలను ఓడగొడుతున్నారు అంటే వాళ్ళు పిచ్చళ్ళై ఓడగొట్టరు. వాళ్ళు ఓర్పు, సహనం. కారణం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు గమనించుకోండి. విభజిత ఆంధ్ర రాష్ట్రం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి 3 ఎన్నికల్లో కనీసం ధరావత్తు కూడా రాకుండా చేసినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళు ఎప్పుడూ వీధికి వచ్చి పోరాటాలు చేయరు, కర్రలు పట్టుకొని వచ్చి బజార్లో నిలబడరు. ఒకవేళ వర్గాలు అయితే కొట్టుకుంటారేమో కానీ, ఒకళ్ళనొకళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులం ఈ కులం అయితే కొట్టుకుంటారేమో కానీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముఖ్యమంత్రికో లేకపోతే వీళ్ళకి వ్యతిరేకంగా బజారుకు వచ్చేసి గొడవలు చేసి ధర్నాలు చేసేసి ఆస్తులు విధ్వంసం చేసేసి అరాచకాన్ని సృష్టించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళ చేతుల్లో ఆయుధం అనేది ఒకటి ఉంది, బ్రహ్మాస్త్రం. దాన్ని ఎప్పుడు ఎవరి మీద ఎలా ప్రయోగించాలో క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కర్రు గాల్చి వాత పెడతారు, గుర్తుపెట్టుకోండి మీరు. కర్రు గాల్చి వాత పెడతారు, నొప్పి కూడా తెలియదు. బ్లేడ్ పెట్టి కోస్తే నొప్పి తెలియదు, కత్తి పెట్టి పొడిస్తే నొప్పి ఉంటుంది, ఏం జరిగిందో కూడా తెలియదు. అట్లా చేయగల సమర్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని రాజకీయ నాయకులు. మేము అభివృద్ధి చేశామనే దానికంటే కూడా మేము ఈ పథకాలు ఇచ్చామని చెప్పుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా కాకుండా నిజంగానే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఎంతో చేయాల్సిన పనే లేదు. వాళ్ళు చేసినటువంటి అరాచకానికి సంబంధించి, వాళ్ళు చేసినటువంటి దోపిడీకి సంబంధించి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం దాన్ని కనుక తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి అప్పచెబితే, కేంద్రమైనా రాష్ట్రమైనా వాళ్ళు చేసిన దోపిడీలో కనీసం 30% కనుక అప్పచెబితే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు అప్పులు చేసే పని ఉండదు ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గురించి 2 విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. సిట్టు అంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా వేగవంతంగా ముందుకు చేసుకెళ్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వీళ్ళని మనం ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే పారదర్శకంగా చక్కగా ఎవరినైతే అదుపులో తీసుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు రేపు అదే 17వ తారీఖు లోపు 3వ షార్ట్ షీట్ అయిపోతున్నారు. ఎవరు దీంట్లో ఎవరున్నారు? చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, లేకపోతే వెంకటేష్ నాయుడు, అలాగే బాలాజీకి సంబంధించిన కావచ్చు, వీళ్ళు 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ధరాన్ని ఎట్లా తరలించారు, ఎన్నికల్లో ఎవరెవరికి ఇచ్చారు అనేది వివరంగా తీసుకొని రావడం కూడా జరిగింది. కాబట్టి ఆ విషయంలో అతను తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఇది రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి. ఈరోజు వాళ్ళ బాబాయ్ ఉదంతం తీసుకున్నా కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయం కూడా నిజంగా నాకు తెలిసినంత వరకు సునీత గారిని చూసి నేను కొంచెం గర్వపడుతున్నాను. ఇలాంటి కూతురు ప్రతి తండ్రికి కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అవతల పోరాడుతున్న వ్యక్తి ఎవరు క్షుణ్ణంగా తెలుసు, కుటుంబం గురించి తెలుసు, వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ మనుషుల గురించి తెలుసు, అణువణువు వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి అయినా కూడా ఈరోజు వాళ్ళ మీదే భర్త మీద ఆమె మీద అబండాలు వేస్తున్నా కూడా మడమ తిప్పకుండా పోరాటం చేస్తున్న వ్యక్తి ఆమె గురించి మాట్లాడుకోవాలా. ఇతని గురించి ఎలివేషన్ ఇస్తారు, మడమ తిప్పకుండా పోరాడుతున్నారు అని చెప్పని. కానీ ఈరోజు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి, ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. అవన్నీ ఎవరి పరిధిలో ఉన్నాయి? కేంద్రం పరిధిలో ఉన్నాయి, రాష్ట్ర పరిధిలో కాదు కదా. ఆమెకి న్యాయం చేస్తే నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసినట్టు అయితే నేను భావిస్తున్నాను. నిన్న స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు వచ్చి జగన్ కి సంబంధించిన అవినీతి అనంతం అని చెప్పి ఆయన స్వయంగా సారథ్యం ముగింపు సభలో ఆయన మాట్లాడడాన్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? నమస్తే మేడం. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఫామ్ అయ్యాక బీజేపీ నోట జగన్ గారి పేరు ఉచ్చరించినారండి. ఇది ఓపెన్ సీక్రెట్, కాదని చెప్పడానికి ఎవరికి లేదండి. ఎందుకంటే అందరం గమనిస్తూ ఉంటాం, మనకంటే ఎక్కువ ప్రజలు గమనిస్తుంటారు. బీజేపీకి సంబంధించి ఒక కేంద్ర మంత్రి నోట వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారు చెప్పందే రాని పరిస్థితి. సో మొట్టమొదటిసారిగా కేంద్రం జగన్ గారిని వ్యతిరేకిస్తుందా? సో జగన్ గారు ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవడానికి అవసరం అవుతుందా? సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా వేసుకోవాలి. ఇక అరెస్ట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఉపేక్షించడం సమయం అయిపోయింది.
సో ఖచ్చితంగా మేమేమనుకుంటున్నామంటే, మేము కానీ రాష్ట్ర ప్రజలు కానీ, సో ఇప్పుడు ఇవాళ రేపు ఎల్లుండేని అంకమ్మ చౌదరి గారు రోజుకు ఒక కథలు చెప్పేవాళ్ళు. గత ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఈ కథలు విని 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 రాష్ట్రానికి చీదర పుట్టేసింది. ఈ నెలలో అరెస్ట్ అయిపోతారు, ఈ 10వ తారీఖు లోపు చూడండి 10, 15 అనుకుంటాం. ఎవరికి అనిపించలేదు అరెస్ట్ చేయగలుగుతామా అని. సిట్ చాలా గొప్పగా దర్యాప్తు చేస్తుంది అన్నారు. చెవిరెడ్డి అన్నారు, వెంకటేష్ నాయుడు. ఎవరి చెంచాలు గెరెట్లు, ఎవరి చెంచాలు? సో మాకు తెలిసింది ఒకే ఒక్కరు, ముగ్గురు. ఆ ఒకే ఒక్కరు ఇంతవరకు ఆయన విచారణకు కూడా పిలిపించలా. ఆ ముగ్గురు మునగలలో గోవిందప్ప బాలాజీ భారతి గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. అదే రకంగా శంఖం చక్రం ధనంజయ్ గారు, కృష్ణమోహన్ అన్న. మరి వీరిద్దరిని అసలు వీరు ముగ్గురు బెయిల్ మీద బయటికి రావడం ఏంటి? వీళ్ళు ఎక్కడో A31, A32, A33గా ఉండడం ఏంటో అర్థం కాని పరిస్థితి. సో ఎనీవే వీళ్ళు బయటకు వచ్చారు అంటే కథని తారుమారు చేసేవారు వీరే. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయమని ఎందుకు సునీతమ్మ అడుగుతుంది అంటే, భాస్కర్ రెడ్డి గారి గురించో ఇంకొకరి గురించో ఎందుకు అడగలా? ఇతనే కీలక వ్యక్తి, ఇతన్ని బయటికి పంపిస్తే కేసును తారుమారు చేస్తాడు, అట్టట్లే పొడిగిచ్చేస్తాడు. తల్లి అనారోగ్యం అన్నాడు. అసలు చూడండి, భార్య అనారోగ్యం అని భర్తకి బెయిల్ ఇవ్వలేదు, కానీ తల్లి అనారోగ్యం అని కొడుకు గారికి బెయిల్ ఇచ్చేసినాడు. తల్లికి ఏం అనారోగ్యమో సిబిఐ వారికి చెప్పలేదు. కనీసం మీరు రండి అన్న నోటీసు విశ్వభారతి హాస్పిటల్ లోపలికి కూడా పోనివ్వలేదు. సిబిఐని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నాడు. ఇంత ప్రావీణ్యత గల వ్యక్తి ఒక రాజకీయ పార్టీ గొడుగులో ఉన్నాడు, కీలక నేతలు ఉన్నారు, అతను స్వయంగా నా సోదరుడు అని ఆ తల్లి వాపోతున్నా స్టిల్ ఈ రోజు కూడా తన బెయిల్ క్యాన్సిల్ చేసి అట్లీస్ట్ మాకు అరెస్ట్ అంత ఆశ లేదులేండి రాష్ట్రానికి. అట్లీస్ట్ విచారణ ఎక్కువ ఆశపడమండి, ఎక్కువ ఆశ పడే స్థాయి కాదు రాష్ట్రాన్ని. సో అట్లీస్ట్ విచారణ. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు ఆ టైంలో ఫోన్ చేసింది భారతమ్మ గారు లేకపోతే జగన్ గారికి ఇచ్చినారు. అంతఃపురంలో 4, అప్పుడే ఫోన్ వచ్చింది. అజయ్ కల్లం గారి స్టేట్మెంట్ అంతా బాగుంది, కానీ ఎవరిని విచారించాలి? వారు ఇంతవరకు తెర మీదకి రాల. సో మేము అడుగుతున్నాం, నాట్ అరెస్ట్, మాకు వద్దు అరెస్ట్, కానీ విచారణ చేయండి. అట్లీస్ట్ అడగండి, ప్రశ్నలు అడగండి. ప్రశ్నలు సంధించే ధైర్యం కూడా రాష్ట్రానికో, సిట్కో, సిబిఐకో, ఈడీకో లేదంటే ఇక వ్యవస్థలు ఏ మూల కప్పెట్టి అటక మీద పెట్టాలండి? 31, 32, 33నా? ఆయనకి తెలియకుండా ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అండి? వాళ్ళ ముగ్గురికి తెలియకుండా? అతనికి గోవిందప్ప బాలాజీ గారు అయితే ఏ షేర్లు ఎటువైపు దారి మళ్ళిస్తారో చార్టెడ్ అకౌంటెంట్ మేడం. మనం చార్టెడ్ అకౌంటెంట్ కనుచూపు మేరలో కూడా చదవలేము. వాళ్ళ వయసులో అడగండి, అంకమ్మ చౌదరి గారు చదివారేమో, ఆ వయసులో చదవలేము. అంత టఫ్ సబ్జెక్ట్ వాళ్ళకి, హైలీ నాలెడ్జ్డ్. అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అసలు ఏ డబ్బుని ఎటువైపు దారి మళ్లించాలో, విదేశాల్లో ఎలా పెట్టుబడి పెట్టాలో, ఎలా షేర్ మార్కెట్ లో మార్చాలో అతనికి మాత్రమే తెలుసు. అతన్ని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాలు ఒక వ్యక్తి బెయిల్ మీద బయటకు తిరుగుతున్నాడంటే అతని గ్రాఫ్ మీరు అంచనా వెయ్యండి. శత్రు గెట్టోడు, గొప్పోడు అంటే మంచోడు కాదండి, 10 తలల రావణాసుడు. అతను ఎదుర్కోవడానికి రాముడు వల్ల కాక, రాముడు సారథ్యంలో అవక, అట్టే ఆంజనేయ స్వామిని, సుగ్రీవుల్ని, వానర సైన్యాన్ని అంతా చేకూరిస్తేనే రావణ్ణి మనం చంపగలిగినాం. అంటే రావణుడు కూడా ఒక స్థాయి గెట్టోడు కాబట్టే కదా ఇంతమంది సమకూరాల్సి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని ఎదిరించినాడు అనేది అబద్ధం అంటే, మరి ఆ టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఎదురెళ్ళి అసలు అరెస్ట్ అవ్వడానికి సిద్ధమై అన్నిటికీ ఆయన ఎలివేషన్ మనం ఇవ్వక్కర్లేదు సార్. ఆయన ఎలివేషన్ ఆయనే ఇచ్చుకుంటారు. ఆయన శత్రువుని గెట్టోని పెట్టుకుంటాడు, అప్పుడు ఇతను గెట్టోడు అయిపోతున్నాడు. శత్రువు గెట్టోడు. కేంద్రంతో తలపడ్డం మన వల్ల అవుతుందా అండి? ఇప్పుడు బీజేపీని ఎదిరించి మనం వెళ్ళగలుగుతామా? కాంగ్రెస్ ని ఎదిరించి మనం నిలబడగలుగుతామా? కానీ అతను నిలబడే ప్రయత్నం చేస్తాడు, అవసరమైతే అరెస్ట్ కూడా అవుతాడు. అతని ఎలివేషన్ అతనే ఇచ్చుకుంటాడు జనాల్లో. అతను మంచివాడు కాదు, కానీ అతను గెట్టోడిని తక్కువ అంచనా వేయకండి. 12 సంవత్సరాలు బెయిల్లో ఉన్న చరిత్ర లల్లూ ప్రసాద్ యాదవ్ గారికి లేదు. ఆయన కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవును కదా. మరి ఇతను ఎవరు? అతను ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ప్రయాసం ఉంది, కానీ ఇతను ఎవరు? 11 సంవత్సరాలు. ఇందాక సార్ అంటున్నారు వాళ్ళ నాన్నగారు వెనకాల నుంచున్నారు అన్నాడు, కానీ కర్త కర్మ క్రియ అంతా ఇతనే. ఇతన్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదండి. మనం ఎప్పుడు ఎలా ఢీ కొట్టాలనుకుంటామో అలాగే అర్జునుడు సారథ్యంలో సవ్యసాచి అయితే మాత్రమే అతన్ని మహాకురుక్షేత్రంలో మనం ఓడించగలుగుతామండి. లేకపోతే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు కూడా మీరు అంటున్న సిట్ దర్యాప్తు రేపో ఎల్లుండో అరెస్ట్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందేమో అని నేను ఎందుకన్నానంటే, ఏదైతే నడ్డా గారి నోట ఆయన మాట వినపడిందండి. అమరావతి అడిబొడ్డులో కూడా ఎప్పుడు జగన్ గారి ప్రస్తావన ఎవరు చేయని పరిస్థితి అండి. కానీ మొట్టమొదటిసారిగా వచ్చింది కాబట్టి మేము భావిస్తున్నాం ఏంటంటే,
మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారేమో, తప్పు చేసిన వాడిని వదిలేది లేదు, మీ రాష్ట్రానికి ఇంత విధ్వంసం చేసిన వాడిని ఇక రేపో ఎల్లుండో అరెస్ట్ చేయబోతారేమో అన్న ఒక ఆలోచన వచ్చింది. అరెస్ట్ కాదు, అట్లీస్ట్ విచారణకి బిగిన్ చేస్తే తన పాత్ర ఉందని ఈ మూడోసారి వేసే ఛార్జ్ షీట్ లో కాదండి, 1, 2 ఛార్జ్ షీట్ లో కూడా 6 సార్లు అతని ప్రస్తావన ఉండింది. సో అతని ప్రస్తావన ఉండింది కాబట్టి అతన్ని పిలిపించి అడగండి, రే వీళ్ళిద్దరు మీ దగ్గరే పనిచేస్తున్నారు కదండి, వీళ్ళిద్దరు ఇన్ని తప్పులు చేసినారు కదండి, మీకు తెలియకుండా చేసినారా అండి? అంటే గోవిందప్ప బాలాజీ గారిని గురించి భారతమ్మ గారిను, లేకపోతే ఏదైతే ధనుంజయ అన్న, కృష్ణమోహన్ అన్న, ఎందుకంటే ఎవరు వీళ్ళిద్దరు అంటే వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు చెవిరెడ్డి అరెస్ట్ అయితే రాలేదండి. వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు కుప్పలు తప్పలుగా కదిలి వచ్చినటువంటి రాజకీయ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కాదు మినిస్టర్లు. అంటే ఒక వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ అవ్వాలన్నా కృష్ణమోహన్ అన్న సజెషన్ ఇవ్వాలా, లేకపోతే ధనుంజయ అన్న స్క్రీనింగ్ చేయాలా, మినిస్టర్ అవ్వాలన్నా వాళ్ళ ఇష్టమే. సో ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళే మెయిన్ కీలకదారులు అయితే ఏదో మూల వేసినారు ఏంటండి? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లో A1, A2, A3 కాకపోయినా A4, A3 అలా అన్న రావాలి కదా, ఎక్కడ మూల ఉన్నారంటే అందుకే తొందర బయలు వచ్చింది. మళ్ళీ లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు, ఇక్కడ ఎలా కాదండి అంటే వాళ్ళు తప్పు చేసేటప్పుడే ఆ తప్పుని ఎలా రెక్టిఫై చేసుకోవాలో నాలెడ్జ్ కలిగిన వారు వీరు ముగ్గురు. ఎప్పుడో దావూద్ ఇబ్రహీం లాంటి వారికి, మోనికా బేడి లాంటి వారికే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ లాంటివి ఇచ్చేయగల వారు అప్పట్లోనే ఒక 20 ఏళ్ల క్రితమే అనుకోండి, 20 ఏళ్ల క్రితమే అంత పెద్ద అండర్ వరల్డ్ డాన్తో సత్సంబంధాలు కలిగి వారికి సహాయం చేయగల వారు వీరు. ఇటువంటి వారిని పక్కన పెట్టుకున్న వారు ఎవరు? సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఎదుర్కోవాలా. శత్రువు ఎంతటి వాడైనా, ఎన్ని తలలు కలిగి ఉన్నా మనము కూటమితో కలిసి వస్తున్నాం కాబట్టి ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని నా కోరికండి. రైట్, చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు మీరు చెప్పినట్లే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు బీజేపీ అయితే ప్రస్తావించలేదు. మీరు చెప్పినట్టు ఆ అడుగు ఏమైనా ముందుకు పడుతుందేమో చూడాలి. రైట్, ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి నిజంగానే జేపీ నడ్డా గారు చేసినటువంటి వ్యాఖ్యల ప్రతిఫలాన్ని మనం చూడొచ్చు అంటారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. కేంద్ర మంత్రిగా నడ్డా గారు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా అది కార్యరూపం దాలిస్తే రాష్ట్రానికి మహద్భాగ్యం, మహా అదృష్టం పట్టినట్టు. ఎందుకంటే రాజు కంటే మొండోడు గొప్పవాడని ఒక సామెత ఉంది. ఆ విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి మొండితనంతో, మూర్ఖత్వంతో నేను కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టాను, ప్రభుత్వాన్ని స్థాపించాను, నాకు జైళ్లు లెక్క కాదు, అరెస్టులు లెక్క కాదు అనే ఒక మొండితనంతో, మూర్ఖత్వంతో ఇంకా ఇంకా అవినీతి చేసుకుంటూ పోతున్నాడు. సరే, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి చేశాడని అనేది ఆరోపణలు పక్కన పెడితే ముఖ్యమంత్రిగా ఇంకా దారుణంగా రాష్ట్రాన్ని లూటీ చేశాడు. మరి ఈ అవినీతికి ఎప్పుడు అంతం ఉంది అంటే నడ్డా గారు చెప్పినట్టుగా అనంతమైనటువంటి అవినీతి చట్టపరమైనటువంటి కొరడా జొలిపించినప్పుడు మాత్రమే దానికి బ్రేక్ పడుతుంది, అంతం జరుగుతుంది. ఆ దిశగా కేంద్రం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీద దృష్టి సారించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అతను ప్రతిదానికి ఎదురుతాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, గత 5 ఏళ్లు నేను పరిపాలించినట్టు కూటమి పరిపాలించలేకపోతుంది, నేను ఆకాశం దించేశాను, నెలవంకను తుంచేశాను, ప్రజల సెగల్లో పెట్టేశాను, నేను ఉద్ధరించేశాను రాష్ట్రాన్ని. అటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ళుగా సర్వనాశనం చేసిందని చెప్తున్నాడు. పల్లె నుండి అమరావతి వరకు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇదే పాట పాడుతున్నారు. ఎంత దారుణం అంటే అసలు ఈ 14 నెలల్లో 27,000 కిలోమీటర్ల రోడ్లు వేసి రాష్ట్రాన్ని, అలాగే పింఛన్లు పెంచి రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని ఇచ్చి అన్న క్యాంటీన్లు పెట్టి పేదల కడుపు నింపుతూ ఈవేళ ఆర్టీసీ ఉచిత బస్సు ఇచ్చి, ఉచిత గ్యాస్ ఇచ్చి, ఇన్ని రకాల ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజల మన్నలు పొందుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏమీ లేదు, ఎవ్వరూ సాటిస్ఫాక్షన్ లేదు, ఈ పథకాలు ఏమి ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు అని తీవ్రమైనటువంటి దుష్ప్రచారం వాళ్ళ సాక్షి పత్రికల్లో, దరిద్రగుంట యాక్చి ఛానల్లో చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఇదే మాట్లాడుతారు. మరి దీనికి అంతం ఎప్పుడు జరుగుతుంది?
కేంద్రం అనేది చూస్తూ ఊరుకుంటే ఇటువంటి దోపిడీదారులు ఇంకా పెరిగిపోతారు కదా. ఆ పార్టీ నిండా దోపిడీదారులే, ఆ బుట్ట నిండా దోపిడీదారులే, ఆ గట్టు నిండా దోపిడీదారులే. ఈ ఎన్నాళ్ళు ప్రజలు తీర్పులు అధికారాన్ని దించుతాయి తప్ప వాళ్ళని దోషులుగా తేల్చలేవు కదా, బోన్లో నిలబెట్టలేవు కదా, జైల్లో పెట్టలేవు కదా. ప్రజా కోర్టు తీర్పు ఏంటంటే పదవిచ్యుతులను చేస్తాం, ప్రభుత్వాన్ని కూలగొడుతుంది. కానీ వ్యక్తుల యొక్క అవినీతిని ఎవరు బయట పెట్టాలి, అవినీతి పరులను ఎవరు శిక్షించాలి? కోర్టులు శిక్షించాలి, లేదా కేంద్రం అవినీతి పరుల మీద కొరడా జడిపించాలి. అది జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే నడ్డా గారు నిన్న మాట్లాడిన మాట ఒక సంచలనం అయింది, రాష్ట్రంలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసి దుమారం లేపింది. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, వెన్నులో వణుకు పుట్టింది. ఇది శుభపరిణామం రాష్ట్రానికి. చాలా దారుణమైనటువంటి, ఇందాక పెద్దలు అంకమరావు గారు చెప్పారు, రజనీ గారు చెప్పారు, బెయిల్ మీద బ్రతుకుతూ విచారణ ఖైదీగా ఉంటూ ఈ 11 సీట్లకు పడిపోయినా కూడా ఎంత దారుణమైన వాదన అంటే, నాకు కోర్టుకి వేశాను, నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులో వేశాను, ప్రభుత్వం స్పందించట్లేదు, కోర్టుకు రావట్లేదు అని చెప్తున్నాడు. కోడికత్తి శ్రీనిగాడు విషయంలో నువ్వు కేసు పెట్టి నువ్వు కోర్టుకు రాకుండా ఆ కుర్రాన్ని 5-6 ఏళ్ళు, దళిత కుర్రాన్ని 5-6 ఏళ్ళు జైల్లో ఉంచావే. నీ మీద అత్యాయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పావే, మరి దాన్ని ఎందుకు తీర్చుకోలేకపోయావు? 5 ఏళ్ళు నీ చేతిలో అధికారం పెట్టుకుని కోర్టుకు నువ్వు వెళ్ళావా? నువ్వు కనీసం నీ మీద గతంలో 32 కేసుల విషయంలో కోర్టుకు వెళ్ళావా? ఆయన అంకమరావు గారు చెప్పినట్టు పివి నరసింహారావు గారు వెళ్ళారు, ఇందిరాగాంధీ గారు వెళ్ళారు, అనేక మంది ప్రధానమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు వెళ్ళారు, కోర్టు బోన్ ఎక్కారు, నిలబడ్డారు, కోర్టులో శిక్ష, ఇందిరాగాంధీ గారి శిక్ష కూడా అనుభవించారు. అంతకంటే గొప్పోడా? ఎడాపెడ అవినీతి, అతని బాడీ అంతా అవినీతి రక్తంతో నిండిపోయినటువంటి వ్యక్తి. ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు కదా అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అని. వాళ్ళందరికీ ఒక న్యాయం ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయంలా అనిపిస్తూ ఉంది. ఏమిటిది అసలు? నేరస్తుడే కదా. ఎందుకు ఒక ఆర్థిక నేరస్తుడిని, ఆర్థిక ఉగ్రవాదిని మనం ఎందుకు లొంగదీయలేకపోతున్నాం? ఇప్పుడు పల్లెటూరులో ఒక పొగరబోతి ఎద్దు ఉంటది మేడం, ఎద్దు ఉంటది, ఎద్దు ఏం చేస్తారు? ముక్కుతాడేస్తారు. అవునండి, అవును సార్, అవును. దానికి ముక్కుతాడేస్తారు. మరి ముక్కుతాడేసినప్పుడు అది లొంగిపోద్ది ఆటోమేటిక్గా, అలా పట్టుకుంటే చాలు ఒక పిల్లలాగా లొంగిపోతుంది. అలాగే ఇంత దారుణమైనటువంటి నేరస్తుడు, నిజాన్ని అబద్ధం చేయగల సమర్థుడు, దోపిడీకి మూల విరాట్ లాంటి వాడు, ఇటువంటి దుష్టుడు ఒక దాని నుండి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత వ్యవస్థలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మామూలుగా కోరుకోవట్లేదు, చాలా చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఎప్పటికీ వ్యవస్థలు కళ్ళు తెరిస్తాయి, ఎప్పటికీ కేంద్రం ఈయన మీద కొరడా జులిపిస్తుందని ఎదురు చూస్తున్నారు ముక్తకండ. రేపు అరెస్ట్ చేస్తారా, ఎల్లుండి అరెస్ట్ చేస్తారా, ఇతని అవినీతి ఎప్పుడు అంతం అవుతుందంటే అనంతం అని చెప్తున్నారు నడ్డా గారు. అనంతాన్ని అంతం చేయాలి. ఇప్పుడు పాండవులకి కౌరవులకి యుద్ధం వస్తే యుద్ధం ఎవరు చేశారు మేడం? శ్రీకృష్ణుడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు. కౌరవులు యుద్ధం చేయలేదు, పాండవులు యుద్ధం చేయలేదు. యుద్ధాన్ని నడిపినవాడు, రాయబారం నడిపినవాడు, అన్ని విధాలు చేసి దుష్టులైన కౌరవుల్ని, దుర్మార్గులైన కౌరవుల్ని, నిండు సభలో ద్రౌపది వస్త్రాపరణ చేసినటువంటి కౌరవుల్ని అంతం చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే కేంద్రం ఇక్కడ ఈ వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో శ్రీకృష్ణ పరమాత్మ లాంటిది. ఆంధ్రప్రదేశ్ లో కౌరవులకి పాండవులకి వారు నడుస్తున్నప్పుడు మరి దుష్ట కౌరవుల్ని సంహరించే బాధ్యత కేంద్రం తీసుకోవాలి, వ్యవస్థలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కలియుగ దుర్యోధనుడు, అభినవ దుర్యోధనుడు. అతని యొక్క అహంకారం, అతని యొక్క దోపిడి, అతని యొక్క విచ్చలవిడితనానికి చర్మగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆలస్యం చేస్తే ఇంకా ప్రజలు సహించలేరు, భరించలేరు, ఉపేక్షించకూడదని కోరుకుంటారు.
రైట్. అంగం గారు, ముఖ్యంగా జేపీ నడ్డా గారు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి వైసీపీ ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందా? అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏమైనా రెస్పాండ్ అవుతారా? అలాగే సోషల్ మీడియా ప్రతి దాంట్లోనూ వాళ్ళు యాక్టివ్గా ఉంటుంది. అలాంటి సోషల్ మీడియా మరి జేపీ నడ్డా గారు చేసిన అవినీతి అనంతం అనే దానికి ఏమైనా రెస్పాండ్ అవుతుందంటారా? ఇప్పుడు ఎన్నికల ముందు కానీ పొత్తులు కలిసిన తర్వాత కానీ వివిధ సందర్భాల్లో కానీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఈ కూటమి కొనసాగుతూ ఉంది కదా. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. కానీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీని విమర్శించే ధైర్యం అయితే చేయలేదు కదా. అదే ఇందాక నేను చెప్పింది. ఇందాక రజనీ గారు అడిగిన దానికి ఒకదానికి నేను సమాధానం చెప్పాలా. ఏంటంటే నిజమే, నేను ఈ సిట్టుకు సంబంధించినటువంటి వేగవంతంగా జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ముఖ్యంగా ఆనంద్ సాగర్ గారికి తొలిసారిగా ఆనంద్ సాగర్ గారికి ఆగస్టు 15వ తారీఖు లోపు జాతీయ జెండా ఎగరేయడు మీకు హామీ ఇస్తున్నాను అన్న. జాతీయ జెండా ఎగరేయడు అనే మాట అయితే నిలబడింది, కానీ ఆయన అదుపులో తీసుకోవడంలో మాత్రం నా మాట తప్పింది, నిస్సందేహంగా చెబుతున్నాను. ఎందుకంటే ఆ వేగవంతమైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధన చూసిన తర్వాత మనకి నిస్సందేహంగా అతను అదుపులో తీసుకుంటారనే ఆలోచన కూడా వచ్చింది. ఆగస్టు 11వ తారీఖు ముహూర్తం పెట్టారనే సంగతి కూడా నాకు సమాచారం కూడా ఉంది. కానీ కొత్త పేర్లు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్న తర్వాత ఇప్పుడు రజనీ గారు న్యాయవాది, ఆమె మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. ముందుగా నారాయణ స్వామి ఎవరు ఈ శాఖ మంత్రి, ఆయనకు నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఆయన పిలిపించబోతున్నారు. ఆయన అదుపులో తీసుకోవాలి. తనకు సంబంధం మంత్రి కాదు, ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి హైదరాబాదులోను విజయవాడలోను ఈ యొక్క మద్యానికి సంబంధించిన పాలసీ గురించి ఆలోచించడానికి మద్యం తయారీదారుని కూర్చోబెట్టుకొని కార్యక్రమం నిర్వహించినటువంటి విజయసాయిరెడ్డిని కూడా అదుపులో తీసుకుంటారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వీళ్ళిద్దరూ పూర్తి అవ్వాలి కదా. ఇప్పుడు మళ్ళీ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఈ విషయం ప్రపంచానికి తెలియతలికి మొట్టమొదటి మాట్లాడింది నేనే. మీకు గుర్తుంటే మద్యం కుంభకోణంలో దక్షిణాఫ్రికాలో వీళ్ళు ఏ విధంగా తర్ఫీదు పొందొచ్చారు, ఆ అంశాన్ని తీసుకొచ్చేసి అన్న నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని 1994లో మద్యపాన నిషేధం చేస్తానంటే నారీమణులు అందరూ కూడా నేరాజనాలు బట్టి ఆయనకు మద్దతు తెలిపినందువల్ల అధికారంలోకి వచ్చారు. మనం అదే ప్రయోగం చేద్దామని చెప్పని నమ్మించి ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి తీసుకొని ప్రభుత్వం నడిపితే ఎట్లా ఆదాయం వస్తుంది, ఎంత సంపాదించవచ్చు చెప్పని చెప్పిన వ్యక్తులు, దాన్ని ఎట్లా తయారు చేయాలో తెలిసిన వ్యక్తులు కాబట్టి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని చెప్పి నేను ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరు ఊహించలేదు కదా. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు అనేది ఎవరికి తెలియదు కదా. అతను మొట్టమొదటి ముద్దాయి. సహజంగానే అసలు ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని ప్రపంచానికి అందరికీ తెలుసు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అతని దగ్గరికి వెళ్ళాలంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందాక చెప్పారు, బాలాజీ గోవిందప్పకి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డికి లేకపోతే ధనంజయ రెడ్డికి ఈరోజు వెలుసుబాటు వచ్చింది. ఎట్లా వచ్చిందో ఆమెకి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అది కనుక మనం మాట్లాడితే రేపొద్దునే జైల్లోనే ఉంటాం. ఎందుకంటే మనం ఎవరిని విమర్శించాలో దానికి కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి. అది ఏం జరిగిందో అందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటి హైకోర్టు ఇప్పుడు ఏం వ్యాఖ్యానించిందో మన అందరికి కూడా తెలుసు. నేను చెప్పినట్టు వీళ్ళందరినీ అదుపులో తీసుకున్న తర్వాత, వీళ్ళందరినీ ఒక వరుస క్రమంలో అయిపోయిన తర్వాత అతని దగ్గరికి వెళ్తారు. ఆలస్యమైనా కూడా అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ విధంగా చాలా అద్భుతంగా చేస్తున్నారని నేను చెప్పగలను. ఎందుకంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మారు పేరు మీద విమానంలో చెన్నై వెళ్ళి విదేశాలకు వెళ్తున్నాడన్న సమాచారంతో అతను ఎయిర్పోర్ట్లోనే అదుపులో తీసుకున్నారు అంటే ఎంత బాగా ఆలోచిస్తున్నారు అని చెప్పి మనం ఆలోచించుకోవాలి కదా. ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు సంబంధించిన జోలికి వెళ్తే వాళ్ళ డ్రైవర్ల పేర్లు, పక్కింటాళ్ళ పేర్లు, వాళ్ళ బంధువుల పేర్లతోటి, మళ్ళీ వాళ్ళ పేర్లతోటే కంపెనీలు గమనించుకోండి మీరు. వాళ్ళ పేరుతోటే డొల్ల కంపెనీలు. అంటే దానికి ఏ విధంగా మళ్లించారు ఇవన్నీ తీసుకురావాల్సి. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది, గతంలో ఎంటర్ కాలేదు. కానీ ఈడీ ఇంకా వేగవంతంగా ముందుకెళ్ళట్లేదు. సిట్ మాత్రం చాలా, అందుట్లో అనుమానం లేదు. నేను నిస్సందేహంగా చెబుతాను, మరోసారి కూడా బల్లగుద్ది చెప్పగలను, చాలా అద్భుతంగా చేస్తుంది. జగన్ అసలు మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్తాడా అని చెప్పని చాలా మంది ప్రశ్నించారు. కారణం ఏంటంటే అతను కావాల్సినటువంటి శక్తులు అతన్ని కాపాడుతున్నాయి కాబట్టి. ఈరోజు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు కదా, వీళ్ళు ముగ్గురు అదుపులోకి వచ్చారు కదా. నిస్సందేహంగా ముఖ్యమైన కీ రోల్ ఎవరంటే బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి. అతను తెలియకుండా ఏమీ జరగదు కదా. ఇతనాధ్వర్యంలోనే కదా వాళ్ళు పనిచేసింది. అణువు వాళ్ళకైతే తెలుసు కదా. కాబట్టి వాళ్ళకు సంబంధించిన సమాచారం కూడా ఈరోజు
పొందుపరిచి ఇందాక రజనీ గారు చెప్పినట్లు 6 చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరును ఉదహరించడం కూడా జరిగింది. అంటే అతనే అంతిమ లబ్ధిదారుడు, మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. తెలియబట్టే 164 స్థానాలు కూటమికి ఇచ్చారు. 5 సంవత్సరాలు అతను ఏం చేశాడో చూశారు. నిజంగానే పథకాలే గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోకూడదు కదా. పథకాలు ప్రామాణికం కాదు. ప్రజలు ఈరోజు కోరుకుంటుంది స్వతంత్రం. ఆ స్వతంత్రం ప్రజలకు వచ్చింది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత స్వతంత్రం అనేది ప్రజలకు వచ్చింది. రాజకీయ నాయకుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండగా పరదాల చాటు పిల్లాడు ఈరోజు ప్రశాంతంగా వెళ్తున్నాడు. ముఖ్యమంత్రిగా అంతర్రక్షణ నుండి పరదాలు కట్టుకొని వెళ్ళిన వ్యక్తి ఈరోజు ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాడు, ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. నాకు కూడా ఒక్కోసారి ఏంటిది ఈ విధంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే లోకేష్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఎందుకు ఇంత అవకాశం ఇస్తున్నారు, ఇతను ఇలా మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు అని చెప్పని అనిపించింది. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు నాకు శ్రీకృష్ణ భగవానుడు గుర్తొచ్చాడు. శిశుపాలను వధించాలంటే 100 తప్పులు చేసిన దాకా ఆగారు కదా. నిస్సందేహంగా 100 తప్పులు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చిరచ్ఛేదన చేస్తే ఆ చిరచ్ఛేదన అనేది కింద పడకూడదు కాబట్టి ఆయన ఏ విధంగా చేశాడో వాళ్ళ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం చిరచ్ఛేదం చేశాడు. అంటే 100 తప్పుల దాకా ఆగాడు. అంటే ఇప్పుడు 100 తప్పులు కాదు, ఇప్పుడు 1000 తప్పులు పైన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ సాక్ష్యాధారాలు కావాలి కదా. ఆ రోజు దేవుడు కాబట్టి విచారణతో సంబంధం లేదు, ఆయనకి చేయగలిగాడు. కానీ ఈరోజు మనం ఉందంటే ప్రజాస్వామ్య భారతదేశం. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, కొన్ని చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అనే దాని మీద వాళ్ళ యొక్క పనితీరును బట్టి బాగా చేసినాయా లేదా, నిజంగానే అభివృద్ధి చేశారా, లేకపోతే దోచుకున్నారా దాచుకున్నారా అనే దాని మీద చూసుకుంటా ఉంటే 5 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించుకున్న నాకు నేను అధికారంలోకి వస్తే ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకోవాలని చెప్పని ఒక వ్యాపారస్తుడిలాగా రాజకీయాల్లోకి వచ్చాడే తప్ప, రాజకీయాలంటే ప్రజా అవసరాలు ప్రశ్నించే తత్వం, ప్రజల కోసం మనం పోరాడాలి, అధికారంలో ఉండాలేకపోయినా ప్రతిపక్షంలో ఉంటే ఇంకా మనకు బాధ్యతగా ఉంటుంది, ప్రజలతోటి మమేకం అవ్వాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ఉండి చూడండి, ఆయన విహారయాత్రకు వెళ్తున్నాడు. ఏది శుభ్రంగా చెరువులు నీళ్ళు ఇస్తే మన కుప్పంలో వెళ్ళేసి పడవతో వాళ్ళతో పాటు ప్రయాణం చేశాడు, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాడు, ఈరోజు జనంతో మమేకం అయిపోతున్నాడు. అరే, రైతులకు సంబంధించి విపత్తు సంభవించి పంట నాశనం అయిపోతే దాన్ని పరామర్శించడానికి ఒక వేదిక నిర్మించుకొని కిందేమో రెడ్ కార్పెట్ వేయించుకొని చుట్టూ బార్గేట్లు కట్టుకొని చెరువుకు దండం పెట్టి, అంటే చెరువు అంటే పొలాల్లో నీటికి దండం పెట్టుకొని తిరిగి వాళ్ళ ముఖ్యమైన 10 మందిని ఎన్నుకొని వాళ్ళ చేత మాట్లాడించుకున్న ముఖ్యమంత్రిని చూశారు కాబట్టి ప్రజలు ఇలాంటి వాడు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయటానికి కూడా అనర్హుడు అని చెప్పని తీర్మానం చేసింది ప్రజలు. జగన్మోహన్ రెడ్డికి జనానికి మధ్య జరిగిన యుద్ధం అని నేను భావిస్తున్నా. 2024లో జగన్మోహన్ రెడ్డికి జనానికి జరిగినటువంటి యుద్ధం అది. ఆ యుద్ధంలో జనం గెలిచారు. కానీ జనం గెలిచి జనం ముఖ్యమంత్రి కాలేరు కదా. వాళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారు? 14 సంవత్సరాలు ఆయన పనితీరు చూశారు కాబట్టి, ఉభయ రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి బాటలో వెళ్ళడానికి ముందుకెళ్ళి చూశారు కాబట్టి, విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన వచ్చినప్పుడు 1,63,000 కోట్ల రూపాయల అప్పులో ఉంటే ఆయన దిగిపోయేటప్పటికి 2,63,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే ఉన్నాయి. కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయగలిగారు? అదే ఎస్సీ ఎస్టీ సప్లాన్లకు సంబంధించి వచ్చే నిధుల్ని దారి మళ్లించకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు దాన్ని అమల్లో తీసుకురావాలని చెప్పని తీసుకొని వస్తే దారి మళ్లించకుండా 25,000 కిలోమీటర్లు తొలిసారిగా దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు వేసి కేంద్రం నుంచి పురస్కారాలు తీసుకున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు. అంటే ఎక్కడ కూడా పక్కకు తీసుకెళ్లకుండా కేంద్రం నుంచి ఇచ్చేదాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళారు. 2,63,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో తర్ఫీదు ఇచ్చేస్తే 78,000 మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. దాంట్లో అవినీతి జరిగిందని చెప్పని అది గుజరాత్లో ప్రారంభమైతే దాన్ని చూసొచ్చి అధికారులు పంపించేసి అధికారులు సర్టిఫై చేసిన తర్వాత అదే వీళ్ళందరూ కూడా ఉండి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆయన మీద అభియోగం మోపారో వాళ్ళందరూ కూడా ఉన్న తర్వాత కల్లం అజయ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి, అజయ్ కల్లాం రెడ్డి వీళ్ళందరూ కలిసి వాళ్ళు పర్యవేక్షణ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ ఆమోదం తీసుకొచ్చేసి అక్కడ కంటే 5% తక్కువ 15% పెట్టుబడి పెట్టింది గుజరాత్ ప్రభుత్వం. కానీ ఇక్కడికి వచ్చేసి 5% తగ్గించేసి 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బరాయించేసి వాళ్ళకి అవకాశం కలగజేసింది. కానీ ఈరోజు దాన్ని అవినీతి అని చెప్పని అతను చేయాలని ప్రయత్నం చేశాడు కదా. ఇట్లాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి
మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇంత చేసిన తర్వాత ఈరోజు అతను వదిలిపెడతారంటే ఇంత వేగవంతంగా జరుగుతుంది. చిన్న ఉదాహరణ చెబుతాను నేను. అంటే వాళ్ళ గనక అవకాశం ఇస్తే ఎలా చేస్తారు అని చెప్పని, సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని ఒక రకంగా చంపేయాలని ప్రయత్నం చేస్తే ఇదే వీళ్ళు ఎంత వేగవంతంగా 36 గంటల్లో పట్టుకొచ్చారు. ఈరోజు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటి? రైట్. ఇట్లాంటివన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడతాయి. కాబట్టి కొన్ని మనం తప్పుగా చెప్పాలి, ఒప్పు అని చెప్పాలి. కాకపోతే నేను అన్నట్టు ఆగస్టు 15 అనేది జరగలేదు కాబట్టి కొంచెం నా మాటలో వెనక్కి తీసుకుంటున్నాను. రైట్. రజనీ గారు, ఏ చిన్న విషయం దొరికినా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ విరుచుకుపడే వైసీపీ నేతలు ఇప్పుడు జేపీ నడ్డా గారు చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి అసలు స్పందిస్తారంటారా? స్పందిస్తే అదే వాళ్ళ పతనానికి ఆయువు పట్టండి. ఇక యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా అనగానే మొత్తం ప్యానల్ వాళ్ళందరూ వచ్చేస్తారు. పేర్ని నాని, అంబటి రాంబాబు గారు, లేకపోతే రోజక్క, వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఏం విమర్శిస్తారు అనేది చాలా కీలక రోల్. ఇప్పుడే మేము సాక్షి పేపర్ కూడా తెప్పించుకున్నాం, సాక్షి టీవీ కూడా చూస్తున్నాం. అట్లెట్లా అంటారు నడ్డా గారు అని అంటారేమోనని వీక్షిస్తున్నాం. అలా అనే ధైర్యం ఉందా? అలా ఎందుకు అనలేరు అంటే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది వారికి తెలుసండి. నేను రాష్ట్రానికి కానీ కూటమికి కానీ లేకపోతే ఇక్కడున్న అధికారులకు కానీ ఒకటే చెప్తున్నాను, మనం ఎన్ని పథకాలు ఇచ్చినా ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు కోరుకునేది లా అండ్ ఆర్డర్. ఎందుకంటే నేను తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు చేస్తున్న మూమెంట్ లో మిషన్ భగీరథ అంటూ చాలా వచ్చినాయి, చాలా పథకాలు ఇచ్చినారు. కేసీఆర్, కేటీఆర్ గారు, కవిత గారు ఒక యంగ్స్టర్ లాగా గొప్పగా పరిపాలించుస్తున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రభుత్వం పడిపోతుంది అని 2021లో నేను చెప్పినప్పుడు అందరూ వెటకరిచ్చినారు. ఇంత గొప్ప ప్రభుత్వాన్ని ఎలా పడేస్తారమ్మా? త్రిసభ్య కమిటీ లాగా ఉంటారు కవిత గారు, లేకపోతే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా అని అనేవారు. నేను ప్యానెల్లో అప్పుడు వెంకటకృష్ణ గారు ఏబిఎన్ లో ఉన్నప్పుడు ఈ దిశ ఎన్కౌంటర్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు చూడండి సార్, ప్రజల్లో మార్పు బిగిన్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ సరిలేకపోతే ప్రభుత్వాన్ని దించేస్తారు ప్రజలు అంటే, రజనీ గారు ఒక్క కేసుకి ప్రభుత్వం ఎందుకు పడిపోతుందిలేండి, మీరు అనుకుంటున్నారులేండి, సరే ఎనీవే అని కవర్ చేసేస్తున్నారండి. తర్వాత ప్రభుత్వం పడిపోలా అంటే ప్రజలు కోరుకునేది వీళ్ళు అంటే మంచం అంత మనిషి ఉంటే మాకెందుకు, ఎంతవరకు ఉపయోగపడతాడు అన్నట్టుగా ఎన్నిస్తే మాకెందుకండి, ఎంత మాత్రం ధైర్యంగా నిలబడుతున్నారు, ఎంత మాత్రం పని చేయగలిగినారు, ఎంత మాత్రం అరెస్ట్ చేయగలిగినారు, వీళ్ళ వల్ల అవుతుందా అని వెటకరించే వారికి మనం చేసి చూపించాలి. ఆయుధం పట్టని కృష్ణుడు కూడా దగ్గరుండి యుద్ధం చేపించాడు. ఆయుధం పట్టనని తీర్మానించుకున్నాకే ఆయన శంఖం ఊదడం తప్ప యుద్ధంలో ఏమీ చేయలేదు. కానీ ఆయన లేనిదే ఏమీ జరగదు, అదే మహాకురుక్షేత్రం. సో ఈ రోజు మోడీ గారు ఒక తండ్రి సమానులాగా రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి కారకులైన వారిని లోపలేస్తే కూటమి మీద ప్రజలకై రెట్టింపు నమ్మకం వస్తుంది. మన పథకాలు, మన అభివృద్ధి, ఎవరు చేసే పని వారు చేయాలండి. మా నాయకుడు సేవకుడు అని మేము భావిస్తాం. రాజకీయ నాయకుడు ఎప్పుడవుతాడో మాకు తెలియదు, కానీ సేవకుడు. ఆయన రోడ్లు వేపిస్తారు, ఉద్దాన బాధితులను చూస్తారు, ఓడించిన ప్రజల కోసం ఆయన సంపాదించిన సొమ్మును కూడా అదే భవన కార్మికులకు అంటారు, రైతు హత్యలు జరిగితే వారికి అంటారు, ఇట్లా పని చేసుకుంటూ పోతాడు ఆయన సేవకుడు. ఒక దార్శనికుడు ఉంటాడండి, ఒకటి తీర్మానించగల వ్యక్తి, ఒక రాజకీయ దురంధుడు ఉంటాడండి. ఇవన్నీ కట్టగల వ్యక్తులు అవి చంద్రబాబు గారే. అది ఓపెన్ గా మా నాయకుడు ఎన్నోసార్లు రాజకీయ దురంధుడు, దార్శనికుడు, సైబర్ టవర్స్ సృష్టికర్త, ఇవన్నీ మేము ఎందుకు చెప్పుకుంటాం? అది అతని గొప్పతనం, అతను చేసిన పని అతను చెప్పాలి. ఇక్కడ కట్టాలంటే కూడా అది అతని వల్లే సాధ్యం. ఓపెన్ సీక్రెట్, మనం ఒప్పుకోవాల్సిందే, అంతే. మరి అవతలోడు ఎవరండి? ఒక వ్యాపారస్తుడు బలవంతంగా సాక్షి పేపర్ అమ్మాడు, బలవంతంగా భారతీయ సిమెంట్ ని కట్టడాలు కట్టించాడు, బలవంతంగా ఎన్నో కట్టడాలు కట్టాను, తల అలా ఎత్తి చూడమంటాడు. చూడండి, అలా ఎత్తి చూడాలంటే భారతీయ సిమెంట్ ఎంత కట్టాలండి? ఎంత భారతీయ సిమెంట్ అమ్ముకున్నారు? రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎంత కబ్జాలు చేసేసినారండి, ఎంత స్టీల్ ప్లాంట్ లాగా ఆ స్టీల్ ఇవన్నీ ఎన్ని కొనేసినారండి. సో ఇవన్నీ కూడా అవతలోడు ఒక వ్యాపారస్తుడు, యువతలోడు ఒక సేవకుడు, అవతలోడు ఒక దార్శనికుడు. రాష్ట్రానికి ఎవరు అవసరం అండి? నీ వ్యాపారం నువ్వు చేసుకోవాయా బాబు. అవతలోడు సేవ చేస్తున్నాడు, యువతలోడు దార్శనికంగా రాజకీయ దురంధరులాగా. ఇప్పుడు మా అమరావతి తీర్చిదిద్దాలంటే 15 ఏళ్లు కలిసి ఉండాలని ఎందుకు 10 సార్లు అంటున్నారంటే, ఇలా పెట్టగానే అలా బిగినైపోదండి. 5 ఏళ్ల పరిపాలనలో ఆయన సెక్రటేరియట్ రన్ చేయించినారు, హైకోర్టు వర్క్ అవుతుంది, అక్కడ కట్టిన కట్టడాలు గాలి మేడలు అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, ఇప్పుడు అంటున్నారు పెద్ద పెద్ద భవనాలు నీట మునిగినాయి అని. సరే స్వామి,
ఇన్ని సంవత్సరాలకి పెద్ద భవనాలని నీ నోట వచ్చింది స్వామి అని మేము అనుకున్నామండి. అంటే పెద్ద పెద్ద భవనాలు అని ఈ రోజుకి అన్నాడండి. ఈ రోజుకి అవన్నీ కంప్లీట్ చేసి అసలు జడ్జి క్వార్టర్స్ కంప్లీట్ అవ్వలేదండి. పాపం 3 బెడ్రూమ్ అని డూప్లెక్స్ అని చక్కగా అన్ని కట్టారు. జడ్జిలు ఎక్కడో విజయవాడలో ఎక్కడో గుంటూరులో ఉండి ప్రోటోకాల్ తో కోర్టుకి గంట ముందు వస్తే గానీ వాళ్ళు రీచ్ అవ్వలేని పరిస్థితికి వచ్చిందండి. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇవ్వాలా, వాళ్ళకి అన్ని ఇస్తేనే కదండి పనిచేసేది. మీకు ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి అనుకున్నారు, సెక్రటరీ లేరు. వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి? గుంటూరు విజయవాడలో వాళ్ళ అకామిడేషన్ తీసుకుని అక్కడి నుంచి ఇక్కడ రన్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా ఒక గొప్ప దార్శనికుడు అన్ని నిర్మించేసినాడండి. అవి పూర్తయ్యే టయానికి పుల్లబెట్టేసినాడు. నేను బాగా కడతా, నేను ఉద్ధరిస్తా, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, అవతలోడు అద్దింట్లో ఉంటున్నాడని ప్రజలేమో పాపం నమ్మేసినారు. ఏమోలే కడతాడులేమోలే అని. ఇంటి ఆయన కట్టేది ఆయనకి ఏమొచ్చు? ఆయనకు వచ్చింది ఇదే, వ్యాపారం చేస్తాడు. కావాలంటే చేయించుకోండి, రాష్ట్రంలో మీకు అమ్ముతాడు భారతీయ సిమెంట్, మన డిస్కౌంట్ ఇస్తాడేమో చూడండి. ఇవ్వడు కదా, బలవంతంగా సాక్షి పేపర్ చదవాల్సిందే. ఈ రోజు ఇంటింటికి తిరుగుతున్నారు, పేపర్ తీసుకుంటారా, పేపర్ తీసుకుని లేదు సార్ మాకు ఫోన్ లో వస్తుంది సార్ అని చెప్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు దయచేసి 15 ఏళ్లు తండ్రి సమానులైనటువంటి మోడీ గారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అదే రకంగా వీరిద్దరు నిలబడి ఒకడు సేవకుడు లాగా ఒకడు దార్శనికుడు లాగా పనిచేస్తున్నాడు. మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిన సమయం ఇదే. అందుకే సార్ చెప్తారు, ఇవాళ ఒక మాట రేపు ఒక మాట ఉంటే కట్టడాలు పూర్తి కాదు. 33,000 ఎకరాలు సరిపోదు, అది మున్సిపాలిటీ అయిపోతుంది. ఇంకా భూమి కలెక్ట్ చేయాలా. ఒక ఎయిర్పోర్ట్ ఎంత ప్లేస్ లో నిర్మించాలో తెలుసా? ఎయిర్పోర్ట్ కి ఎదురుగా ఇంటర్నేషనల్ హోటల్స్ వస్తాయి తెలుసా? ఒక రాష్ట్రంలో 2 ఎయిర్పోర్ట్లు ఉండాలి. ఆ రోజు శంషాబాద్ కడితే అందరూ ఎగతాళి చేసినారు, బేగంపేట సెంటర్ కదా శంషాబాద్ కి ఎవరుస్తారని. ఈ రోజు ఊరు మొత్తం శంషాబాద్ చుట్టూ తిరుగుతుంది. సో విజనరీ 20-30 ఏళ్ల క్రితం ఏం జరుగుతుందో ఇట్లా పాచికలేసి చెప్పగల సమర్థకుడు, దార్శనికుడు అండి. అతన్ని నమ్మి రాష్ట్రాన్ని 15 ఏళ్లు చేతిలో పెడితే ఢిల్లీని తలదన్నే రాజధాని అవ్వబోతుందని మోడీ గారు సైతం అమరావతిలో ఒప్పుకున్నారు. సో అంత గొప్పగా కట్టాలంటే కట్టుబడి ఉండాలి, కలిసి పని చేయాలి. శత్రువు 10 తలలు ఉన్నా మనం ఎదుర్కోవాలి. సో ఇవాళ ఒక్కరు రేపొక్కరు ప్రతి ఒక్కరూ ఒగ్గుతారండి. ఎందుకంటే ప్రజలు చక్కగా అభివృద్ధిగా ఆరోగ్యంగా ఉండాలంటే, సుదీర్ఘ సుపరిపాలన అందించాలంటే వీరు ముగ్గురే ఉండాలని ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. లా అండ్ ఆర్డర్ కి వెనకాడకూడదు. సెంట్రల్ తండ్రి సమానంగా మనకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుందని మనం భావించాలండి. రైట్. ఆనంద్ గారు, దత్తపుత్రుడి దాకా కేంద్ర ప్రభుత్వం మరి వెళ్ళగలదా? ఎందుకంటే షర్మిల గారే చాలా సార్లు అనడం కూడా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీకి దత్తపుత్రుడు అని. ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియాలో ఎదురుదాడి మొదలు పెట్టారు మేడం, మీరు ఇంకా గమనించలేదేమో. గతంలో మోడీ గారు 19 ఎన్నికల్లో ఆంధ్రాకు వచ్చి పోలవరాన్ని ఏటీఎం గా వాడుకున్నారు అని అన్నారు. ఆ మాటలు వీళ్ళు మర్చిపోతున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి వ్యాఖ్యానించాడు ఆ రోజుని. నడ్డా గారి మాటలు ఏమన్నా ఇది కంట్లో నలుసులాంటిది, పెద్ద ఇబ్బంది లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం అప్పుడే ఎదురు దాడి చేస్తున్నారు. చేశారా? మీరు చూడలేదు అయితే, గమనించలేదు. చేశారు, నేను చూశాను. ఇది పరిస్థితి. అంటే ప్రతిదానికి ఎదురుదాడి చేస్తున్నారు. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే, కేంద్రం నిష్పక్షపాతంగా ఎవరు దోషులో తేల్చే బాధ్యత తీసుకోలేదు. ఎందుకంటే దుష్ట శిక్షణ జరగకపోతే శిష్ట రక్షణ జరగదు. పథకాలు ఇచ్చిన ప్రజలు వాటిని ఆస్వాదిస్తారు, తింటారు, పోరాటం చేయలేరు. వాళ్ళు ఎవరు పెట్టినా తింటారు. ఇక్కడ పథకాలు ఇచ్చిన ప్రజల గురించి మనం మాట్లాడట్లేదు. ఆ పథకాల వెనకాల దాకా ఉన్నటువంటి స్కాముల గురించి, జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాముల గురించి మనం మాట్లాడుకోవాలి. దోపిడీ గురించి మాట్లాడుకోవాలి. పేదవాడు పేరు చెప్పి ఎంత దోపిడీ చేశాడు. సెంటు పట్ట పథకం ఇచ్చాడు, దాన్ని వెనకాల దోపిడీ చేశాడు. ఆ భూములు కొనుగోలు చేయడానికి దోపిడీ చేశాడు. వాటిని మళ్ళీ ఫిల్లింగ్ చేయడానికి, శాండ్ ఫిల్లింగ్ చేయడానికి దోపిడీ చేశాడు. చీపు లిక్కర్ పెట్టాడు. కొత్త పాలసీ ఏదో ఉన్నంత వెలకన పట్టినట్టుగా ప్రపంచాన్ని ఉద్ధరించేది జల్లెడు బట్టి నేను ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను, మద్యం పాలసీ అని చెప్పి దాని వెనక దోపిడీ చేశాడు. అలా ఏ పథకం చూసినా దోపిడీ దోపిడీ దోపిడీ. రెండోది లేని ఎజెండా ఆ పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ. ఈ ఎంతకాలం ఈ దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణి రాష్ట్రం భరించాలి? ఎంతకాలం ఈ రాష్ట్ర ప్రజలు దోపిడీ గురి కావాలి? నిజంగా ఇటువంటి దుర్మార్గులు లేకపోతే సంక్షేమం, ఇప్పుడు చేసే సంక్షేమం కంటే కూటమి ప్రభుత్వం 1000 రెట్లు అధికంగా చేయొచ్చు. చెత్త మీద పన్నేశాడు,
కానీ రాష్ట్రంలో 5 ఏళ్ళు కొన్ని లక్షల మిలియన్ టన్నుల చెత్త పేరుకుపోయిందని మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్పారు. అలా చెత్త పేరుకుంటూ పోతే ఇంక రాష్ట్రం ఎక్కడ చూసినా దుర్గంధమే కదా మేడం, అశుభ్రతే కదా. ప్రజలు ముక్కు మూసుకు ఆ బండి మీద బైక్ మీద వెళ్ళడానికి కానీ నడిచి వెళ్ళడానికి కానీ భయపడే పరిస్థితి కదా. రోగాలు రొచ్చులతోటి రాష్ట్రం అల్లాడిపోతుంది కదా. మరి ఆ చెత్త అంతా ప్రక్షాళన చేస్తుంది ప్రభుత్వం, రీసైక్లింగ్ చేస్తుంది. మరి ఈ వైసీపీ చెత్తని ఎప్పుడు ప్రక్షాళన చేస్తుంది కేంద్రం? ఈ వైసీపీ అనే దొంగల ముఠాన్ని ఎప్పుడు పట్టుకుంటుంది, ఎప్పుడు వాళ్ళ గుట్టు విప్పుతుంది, వాళ్ళ భాగవతం బయట పెడుతుంది అనేది ప్రజలు సామాన్యుడు కూడా ప్రశ్నించేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఈ రాష్ట్రంలో. బేతాళ ప్రశ్నలాగా మిగిలిపోకూడదు. ఇది ప్రజల గుండెల నుంచి వచ్చింది, ఇది ప్రజాస్వామ్యం. చూడండి, ఇవాళ అంతే అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అంబేద్కర్ ఇచ్చారు. ఇవాళ నేపాల్ లాంటి దేశాల్లో, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో అక్కడ సరైనటువంటి పకడ్బందీ రాజ్యాంగం లేక ఆ ప్రభుత్వాలు ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయి. మరి నాయకులు తరిమి కొడుతున్నారు, ప్రధానమంత్రి పారిపోతున్నాడు, మంత్రులు బట్టలిప్పి వాళ్ళు కొడుతున్నారు, తరిమి కొడుతున్నారు ప్రజలు అక్కడ. మరి ఎంతకంటే గొప్పడైనా అప్పుడు వాళ్ళు చేసిన నేరం ఏంటో మన నాకు ఇప్పుడు మళ్ళీ నేపాల్ కూడా ఇండియాతో దోస్తీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే సుశీల గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆవిడ మోదీ గారితో మాట్లాడాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. రైట్ ఆనంద్ గారు, దీంతో పాటు అవినీతి గురించి మాట్లాడడంతో పాటు నడ్డా గారు ఇంకొక ముఖ్య విషయం కూడా అన్నారు, అమరావతికి అన్ని విధాలా సహకరిస్తాము అని చెప్పి కూడా. ఖచ్చితంగా సహకరించి తీరాలి. ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి విడగొట్టి తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేసిన ఆంధ్ర ప్రాంతాన్ని, తెలంగాణకు న్యాయం జరిగింది. చాలా మంది పాలు పితుక్కునే పొదుగు భాగం తెలంగాణకి ఇచ్చి తినే తలభాగాన్ని మనకి ఇచ్చింది. ఏముంది ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు బస్సులో వచ్చి ఇక్కడ పరిపాలన మొదలు పెట్టారు. బస్సులో కూర్చుని చేతులు చెల్లి అవ్వలేకుండా పరిపాలన మొదలు పెట్టారు. దాన్ని కూడా వైసీపీ ఎద్దేవా చేస్తుంది. ఇప్పుడు ఎంత పేద రాష్ట్రం ఎందుకు అయిపోయింది? ఆంధ్రులు ఎంత రాజధాని కూడా లేని దిక్కుమాలు ఎందుకు అయిపోరు? ఆంధ్రులు తరతరాల యుగాల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర జాతి కీర్తి ప్రతిష్టలు, వైభవం ఎందుకు తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ? కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా ఎన్నెన్ని జీవనదులు ఈ ఆంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తూ అన్నపూర్ణాన్ని బిరుదిచ్చే కదా. మరి ఈ అన్నపూర్ణ ఇంట్లో ఆకలి కేకలు ఎందుకున్నాయి? పేదరికం ఎందుకు ఉంది? ఒక రాజధాని కట్టుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది? ఒక పోలవరం నిర్మించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దోపిడీ ఈ పేద రాష్ట్రాన్ని కూడా పీకు తినే ఒక దిక్కుమాలిన పార్టీ, ఒక దరిద్రగుట్టు నాయకుడు ఈ రాష్ట్రంలో తిష్ట వేశాడు కాబట్టి ఈ దుస్థితి ఈ రాష్ట్రానికి ఏర్పడింది. ప్రజలు ఎంత మనోవేదన చెందుతున్నారు. ప్రజల మనోవేదనని అర్థం చేసుకోకపోతే, శిక్షించకపోతే చెప్పండి సార్. ఇప్పుడు ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ప్రజలు అతను పనికిరాడు, రాజకీయాలు చేయడానికి అనర్హుడు అన్నాడు. దాన్ని పైకి లేవకుండా భూతాన్ని సీసాలో బంధించాల్సిన బాధ్యత మీది. ప్రజలు తీర్పిచ్చారు, స్పష్టంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకం గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఇవాళ మహా డిబేట్.